హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈసారి మనకి నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు కాకుండా 11 రోజులు జరుపుకునే అవకాశము అదృష్టము మనకి లభించాయి. మరి ఈ నవరాత్రి ఉత్సవాలు 11 రోజులు జరుపుకోవటానికి గల కారణాలేంటో తెలుసుకుంటూ అమ్మవారిని ఏ రోజు ఏ అలంకారంతో పూజిస్తాము, ఈ 11 రోజులు ధరింపజేసే చీర రంగులు, అలాగే అమ్మవారికి పెట్టే నైవేద్యాలు, అష్టోత్తరాలు, పువ్వులు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే దాంతో పాటు ఈ 11 రోజులు అమ్మవారికి ఒకవేళ పూజ చేయటం కుదరని పక్షంలో వాళ్ళు ఏం చేయాలి అన్నది కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మొదటి రోజు మనం అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవిగా పూజిస్తాం. ఈ రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను ధరింపజేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చామంతి పువ్వులతో పూజ చేస్తాం. ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక ప్రసాదంగా బెల్లంతో చేసిన అప్పాలని నైవేద్యంగా సమర్పిస్తాం. ఈ 11 రోజులు కూడా ఏ రోజు ఏ అలంకారం ఉంటుందో ఆ అష్టోత్తర శతనామావళితో అమ్మవారికి పూజ చేస్తాం. మీ అందరికి ఈజీగా ఉండేందుకని ఈ 11 అష్టోత్తరాలు ఇదే వీడియోలో జత చేశాను. మీకు కుదిరితే వీడియో పాజ్ చేసుకుని కూడా చదువుకోవచ్చు. చిన్న వయసులో ఉన్న లలితా త్రిపుర సుందరీదేవి అవతారమే ఈ బాలా త్రిపుర సుందరీదేవి అవతారం. చిన్న అందమైన ముఖము, అత్యంత కరుణామయి సౌందర్యవంతమైన రూపంలో కమలాసనంపై చిన్న బాలిక రూపంలో అమ్మవారు కూర్చుని మనకి దర్శనమిస్తారు. తర్వాత రెండవ రోజు అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవిగా మనం కొలుస్తాం. ఈ రోజు అమ్మవారిని కనకాంబరం రంగు చీరను ధరింపజేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులతో పూజ చేస్తాం. ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక ప్రసాదంగా అల్లం గారెల్ని నైవేద్యంగా సమర్పిస్తాం. అలాగే శ్రీ గాయత్రీ దేవి అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని యథావిధిగా పూజిస్తాం. గాయత్రీదేవి వేదమాతగా ప్రసిద్ధి. 5 ముఖాలతో ప్రతి ముఖము ఒక వేదాన్ని సూచిస్తూ అమ్మవారు కమలాసనంపై కూర్చుని ఉంటారు. 21 సార్లు గాయత్రి మంత్ర జపించటం వలన బుద్ధి, జ్ఞానము, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత కూడా లభిస్తాయి. తర్వాత 3వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా మనం పూజిస్తాం. ఈ రోజు అమ్మవారికి గంధం రంగు చీరను ధరింపజేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మల్లె పువ్వులతో పూజ చేస్తాం. ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక ప్రసాదంగా పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తాం. అన్నపూర్ణాదేవి పార్వతీదేవి అవతారం. అన్నం అనగా ఆహారం, పూర్ణము అంటే సంపూర్ణం. అన్నపూర్ణాదేవి ప్రపంచంలోని సమస్త జీవులకు ఆహారము, పోషణ, సమృద్ధి ప్రసాదించే తల్లి. ఒక చేతిలో అక్షయ పాత్ర, మరొక చేతిలో దానం చేసే గరిట ఉంటాయి. శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామావళితో పూజ చేయటం వలన అష్టైశ్వర్యాలు, అన్న సమృద్ధి, ధన సమృద్ధి చేకూరుతాయి. తర్వాత 4వ రోజు అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరిస్తాం. ఈ రోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరను ధరింపజేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మందార పువ్వులతో పూజ చేస్తాం. ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక ప్రసాదంగా తేనె, వివిధ రకములైన పండ్లతో చేసిన పంచామృతాన్ని నైవేద్యంగా సమర్పిస్తాం. మొదట్లో చెప్పినట్లుగా ఈ సంవత్సరం నవరాత్రి 11 రోజులు జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం జరుపుకునే ప్రత్యేకమైన అలంకారం కాత్యాయని దేవి అలంకారం. హిందూ లూనార్ క్యాలెండర్ చాంద్రమాసం ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకి తిథి అనేది వృద్ధి చెందుతుంది. 2016లో కూడా అమ్మవారిని ఇదే విధంగా కాత్యాయని దేవిగా మనం అలంకరించుకుని పూజ చేసుకున్నాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఇచ్చిన శక్తులు కలిపి సృష్టించబడిన అవతారమే ఈ కాత్యాయని దేవి అవతారం. యోధ స్వరూపము, శక్తి, ధైర్యమును సూచిస్తూ సింహవాహనంపై కూర్చుని మనకి అమ్మవారు దర్శనమిస్తారు. కాత్యాయని వ్రతం చేయటం వలన కుటుంబంలో శాంతులు, సమృద్ధి పెరుగుతాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కూడా జరుగుతాయి. తర్వాత 5వ రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా కొలుస్తాము. ఈరోజు అమ్మవారికి కలువ పువ్వు రంగులో ఉన్న చీరను ధరింపజేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మల్లె పువ్వులతో పూజ చేస్తాం. ఈరోజు అమ్మవారికి ప్రత్యేక ప్రసాదంగా వివిధ రకములైన కాయగూరలతో చేసిన కదంబాన్ని నైవేద్యంగా సమర్పిస్తాం.
అష్టలక్ష్ముల తల్లి అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజ చేయటం వలన మరియు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అన్న మంత్రాన్ని జపం చేయటం ద్వారా ఐశ్వర్యము, సౌభాగ్యము, ఆరోగ్యము, శాంతి కూడా లభిస్తాయి. అమ్మవారు అభయ వరద ముద్రలతో ఎల్లప్పుడూ భక్తులని రక్షిస్తూ ఉంటారు. తర్వాత 6వ రోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరీ దేవిగా మనం పూజిస్తాం. ఈరోజు అమ్మవారికి బంగారు రంగు చీరను ధరింపజేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గులాబీ పువ్వులతో పూజ చేస్తాం. ఈరోజు అమ్మవారికి ప్రత్యేక ప్రసాదంగా రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పిస్తాం. శ్రీచక్రవాసిని అయిన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సౌందర్యము, కరుణ, ఐశ్వర్యము, జ్ఞానము, శక్తిల ప్రతిరూపం. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అష్టోత్తర శతనామావళితో పాటు లలితా సహస్రనామ పారాయణం సాయం సంధ్యా సమయంలో చేసిన మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే భక్తికి, జ్ఞానానికి, ఆధ్యాత్మిక శక్తికి మార్గం కలుగుతుంది. తర్వాత 7వ రోజు అమ్మవారిని శ్రీ మహాచండీ దేవిగా మనం పూజిస్తాం. ఈరోజు అమ్మవారికి నారింజ రంగు చీరను ధరింపజేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చంపక పువ్వులతో పూజ చేస్తాం. ఈరోజు అమ్మవారికి ప్రత్యేక ప్రసాదంగా బెల్లంతో చేసిన లడ్డూని నైవేద్యంగా సమర్పిస్తాం. శ్రీ మహాచండీ దేవి అమ్మవారు అద్వితీయ శక్తి రూపిణి. దుర్గా, కాళీ, చాముండేశ్వరి రూపాల్లో మనం ఆరాధిస్తాం. శ్రీ మహాచండీ అష్టోత్తర శతనామావళితో పాటు దుర్గా సప్తశతి పారాయణము, చండీ హోమం చేయటం వలన ధైర్యము, ఆత్మవిశ్వాసము పెరిగి విజయాలు లభిస్తాయి. తర్వాత 8వ రోజు అమ్మవారిని సరస్వతీ దేవిగా మనం పూజిస్తాం. ఈరోజు అమ్మవారిని తెలుపు రంగు చీరను ధరింపజేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కృష్ణ కమలం పువ్వులతో పూజ చేస్తాం. ఈరోజు అమ్మవారికి ప్రత్యేక ప్రసాదంగా బెల్లంతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తాం. సరస్వతీదేవి తెల్లని వస్త్రధారణలో కమలం లేదా హంసవాహనంపై కూర్చుని మనకి దర్శనమిస్తారు. విద్య, జ్ఞానం, కళలకు దేవత. ఒక చేతిలో వీణ, ఇంకో చేతిలో వేదాలు, జపమాల, అభయముద్రలతో మనకి కనిపిస్తారు. ఇదే రోజు చిన్నపిల్లలకు కూడా మనం అక్షరాభ్యాసం చేస్తాం. శ్రీ సరస్వతీదేవి అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని పూజ చేయటం వల్ల చదువుల్లో జ్ఞానము, ఏకాగ్రత పెరుగుతాయి. కళల్లో నైపుణ్యము, ప్రతిభ కూడా పెరుగుతాయి. తర్వాత 9వ రోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా మనం కొలుస్తాము. ఈరోజు అమ్మవారికి కుంకుమ రంగు చీరను ధరింపజేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మోగ్రా పుష్పాలతో పూజ చేస్తాం. ఈరోజు అమ్మవారికి ప్రత్యేక ప్రసాదంగా చక్ర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తాం. దుర్గాదేవి ఒక శక్తి స్వరూపిణి. 10 చేతులతో ఉన్న అమ్మవారు త్రిశూలము, ఖడ్గము, ధనస్సు, చక్రము, శంఖము, పాశము, గద, కమలము వంటి ఆయుధాల్ని ధరిస్తూ సింహవాహనంపై కూర్చుని మనకు దర్శనమిస్తారు. శ్రీ దుర్గాదేవి అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని పూజ చేయటం వలన శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది, కష్టాలు తొలగిపోతాయి, ధైర్యము, శక్తి, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. తర్వాత 10వ రోజు అమ్మవారిని మహిషాసుర మర్దినిగా మనం కొలుస్తాము. ఈరోజు అమ్మవారికి ముదురు ఎరుపు రంగు చీరను ధరింపజేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చంపక పుష్పాలతో పూజ చేస్తాం. ఈరోజు అమ్మవారికి ప్రత్యేక ప్రసాదంగా దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తాం. దేవతలందరి శక్తుల కలయికతో మహిషాసురుని వధించడం వలన అమ్మవారు మహిషాసుర మర్దినిగా సింహవాహనంపై కూర్చుని ఉంటారు. 10 చేతులతో దేవతలిచ్చిన ఆయుధాలు చక్రము, త్రిశూలము, ఖడ్గము, శక్తి ఆయుధము, వజ్రాయుధము, శంఖము ఇలా వివిధ రకములైన ఆయుధాలని చేతిలో పట్టుకుని మహిషాసురుని చంపుతున్న రూపంలో మనకి అమ్మవారు దర్శనమిస్తారు. శ్రీ మహిషాసుర మర్దినీదేవి అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని పూజ చేయటం వలన శత్రుభయం తొలగుతుంది, చెడు శక్తులు, దోషాలు తొలగుతాయి, ధైర్యము, ఐశ్వర్యం కూడా లభిస్తాయి. ఈరోజు ప్రత్యేకంగా ఆయుధ పూజ కూడా చేస్తాము.
వివిధ రకములైన వాహనాలు, యంత్రాలు, పని వస్తువులు వంటి సాధనాలని పవిత్రం చేసి పసుపు కుంకుమలతో ఆయుధాలని శుభ్రం చేసి పూజ చేస్తాం. తర్వాత 11వ రోజు అనగా విజయదశమి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా మనం కొలుస్తాము. ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగులో ఉన్న చీరను ధరింపజేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమలం పుష్పాలతో పూజ చేస్తాం. ఈరోజు అమ్మవారికి ప్రత్యేక ప్రసాదంగా పంచభక్ష పరమాన్నములు అనగా షడ్రసోపేతమైనటువంటి భక్ష భోక్ష చౌహ్య లేహ్యాలను నైవేద్యంగా సమర్పిస్తాం. శక్తి స్వరూపిణి అయిన లలితా త్రిపుర సుందరి రూపమే ఈ రాజరాజేశ్వరి అమ్మవారు. శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని పూజ చేయటం వల్ల ఇంట్లో ఐశ్వర్యము, శాంతి, సంపద, విజయము కలుగుతాయి. భక్తులకు ఆధ్యాత్మిక శక్తి, ధైర్యము, కర్మశక్తి కలుగుతుంది. ఈ 11 రోజులు అమ్మవారిని యథావిధిగా పూజ చేయటం కుదరని పక్షంలో అమ్మవారిని ఒక్కరోజు అయినా, అది కూడా విజయదశమి రోజు అమ్మవారిని యథావిధిగా పూజ చేయటం వల్ల అమ్మవారి కరుణా కృప మనందరికీ కూడా ఉంటాయని కోరుకుంటూ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ దిస్ ఈజ్ సురేఖ ఎట్ ఇన్ షార్ట్.